వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని చెప్పి సిబిఐ అంటూ ఉంది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి గారేమో దర్యాప్తు కొనసాగించాలి, దాంట్లో ఇంకా చాలామంది బయటికి రావాలంటూ ఉంది. సుప్రీంకోర్టు అడిగితేనేమో సిబిఐ అలా చెప్తూ ఉంది. సుప్రీంకోర్టు వాదనలు వినడానికి 19 వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న అపోహలు ఎలా తీరతాయి? సిబిఐ దర్యాప్తు పూర్తయిందని చెప్పిన నేపథ్యంలో ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఈ హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏది జరగలేదు, అలాగే భారతీరెడ్డికి కూడా తెలియకుండా జరగలేదు, వారిద్దరిని విచారించకుండా దర్యాప్తు ఎలా పూర్తవుతుందని చెప్పి సిబిఐ అంటుంది అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారా లేదా, విచారణ జరిపారా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి జొన్నగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ప్రజల్లో చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర, భారతిరెడ్డి గారి పాత్ర ఉందంటూ చర్చ ఉంది. సిబిఐ వారికి నోటీసులు ఇవ్వకుండా, దర్యాప్తు చేయకుండా దర్యాప్తు పూర్తయిందని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో వెల్లడించింది. అలా ఎలా అంటుంది సిబిఐ అన్న చర్చ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ప్రతి సంఘటన వెనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంటుందనేది ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఉందనేదే సునీత రెడ్డి గారి అభియోగం. ఇక్కడ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వెంటనే అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాంతో 5 ఏళ్ళు నీరు గారిపోయింది ఆ కేసు అనేది ఆవిడ వాదన. దాని తగ్గట్టు మనం ఒకసారి గతంలోకి వెళ్ళి పరిశీలించినట్టయితే, మొట్టమొదట ఈ హత్య జరిగిన ఫస్ట్ న్యూస్ ఏంటి? గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారి దుర్మరణం అని విజయసాయిరెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు చాలా బాధగా. ఆ తర్వాత కాసేపటికి ఇంకా జరిగింది దాచిపెట్టలేని పరిస్థితులు. ఎందుకంటే రక్తశక్తమైన వివేకానంద రెడ్డి గారికి తలకున్న గాయాలు కానీ ఇంకోటి కానీ అవన్నీ బయటపడిపోయే సందర్భం వచ్చింది కాబట్టి ఆ కుట్లు అవన్నీ. ఆ తర్వాత ఏం చేశారు? అనుమానాస్పద మృతిగా మేము భావిస్తున్నామని రెండో మాట. ఆ తర్వాత మరి కొద్ది గంటల్లోనే ఇది నారాసుర రక్త చరిత్ర అనే పెద్ద హెడ్డింగులతో మరోసారి మరి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీని తర్వాత ఏమైంది? ఇమీడియట్గా సిబిఐ విచారణ జరపాలి అని ఆ రోజున గట్టిగా నిలదీసి అడిగాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తనే మళ్ళీ పిటిషన్ వేసి సిబిఐ విచారణని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అన్నాడు. ఇన్ని మనుపులు ఎందుకు తిరిగినాయి అంటారు? ఒకటి కాదు, మీరు ఆ పరిణామ క్రమం చూస్తే సిబిఐ దర్యాప్తు అడిగింది తానే, అవసరం లేదు సిబిఐ దర్యాప్తు అని చెప్పింది తానే. అంటే మసిబూసి మారేడుకాయ చేయాలి, కేసును నీరు గార్చాలి అనే ఒక కుట్ర కుతంత్రం దీని వెనక ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సొంత బాబాయిని నరికి చంపిన కేసునే నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాడంటే దాంట్లో ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ అన్న సిబిఐ దర్యాప్తు చేయాల్సింది, ప్రశ్నించాల్సింది. అలాగే గుండెపోటు అన్న విజయసాయిరెడ్డిని కూడా ప్రశ్నించలా, మాట్లాడలా. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన సాక్షి పేపర్ యాజమాన్యం చైర్మన్ భారతిరెడ్డి కూడా ఇంతవరకు ప్రశ్నించలా. అలాంటి సిబిఐ దర్యాప్తు పూర్తయిపోయింది అనడంలో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ప్రజల్లో. సిబిఐ 6 సంవత్సరాల పాటు నత్తనడకం సాగిందని మొన్నే కోర్టులో ఒక విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన సందర్భం సిద్ధార్థ లుద్రా గారు, ఎవరైతే లాయర్ ఉన్నారో సునీత రెడ్డి గారి తరపున వాదించి ఆయన 6 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి విచారణ ఏ ప్రాతిపదికన చేశారు, ఏ పద్ధతిలో జరిగింది. చివరికి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారు కదా ఇదే సిబిఐ. అంటే ఏ ఒత్తిడికి లొంగింది అనేది కూడా ఇక్కడ ప్రజలు వాళ్ళ ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో సిబిఐ విచారణ ముగిసిందంటే ఇది అరకొర విచారణే కానీ పూర్తిగా విచారణ జరగలేదు, అసలు దోషులు బయటపడలేదు అనేది సునీత రెడ్డి గారి అభియోగం. అందుకోసం ఆవిడ ఏమంటుందంటే, ముందు బెయిల్ రద్దు చేయండి, తదుపరి విచారణ కొనసాగించండి అంటున్నారు. అంటే తదుపరి విచారణ కొనసాగించండి అని ఆవిడ అంటున్నారంటే విచారణ పరిపూర్ణం కాలేదు, సంపూర్ణం కాలేదు అనేది కదా ఆవిడ వాదన. సో ఖచ్చితంగా కోర్టు ఇది పరిగణలో తీసుకుంటుంది. తీసుకుని ఎవరినైతే ఇప్పుడు మీరన్నట్టు ఇంకా జరపాల్సిన అవసరం ఉంది విచారణ, అసలు గుట్టు ఎక్కడుందో ఆ గుట్టు వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు చేసింది కొండందవి ఎలకను కూడా బట్టలే అనేది ఇప్పుడు సునీత గారి వాదన. ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. ఇంతకాలం 6 ఏళ్ళు తాత్సారం చేశారు కానీ అసలు దోషులను అయితే ఇంతవరకు పట్టుకున్నది లేదు, చట్టం ముందు నిలబెట్టింది లేదు, ఇది అరకొర విచారణలానే అనిపిస్తుంది అనేది ఒక వాదన. సో ఈ వాదన నిజంగా బలంగా ఉంది అని అనుకుంటే సుప్రీంకోర్టు నమ్మితే ఈ రోజున 19వ తారీఖు ఏదైతే కేసు వాయిదా పడిందో
ఆ వాయిదా అంటే ఇప్పుడు యాక్చువల్గా రిజల్ట్ తీర్పు ఇవ్వాల్సిన సందర్భంలో సిద్ధార్థ రుద్ర గారు ఆ రోజున విచారణకు రాలేని సందర్భంలో పాస్ ఓవర్ చేసి 19కి దీనికి ఆ తీర్పు ఇవ్వడం కోసం ఈరోజు ఉంది. అవకాశం ఏంటంటే నాకు తెలిసినంత వరకు 19వ తారీఖున విచారణని కొనసాగించే అవకాశమే ఉంది. అంటే ప్రజలు ఉద్దేశం కూడా అదే ఉంది కాబట్టి, సునీతా రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే ఉంది కాబట్టి, వివేకానంద రెడ్డి గారి మీద జరిగిన ఏదైతే ఈ హత్య సంబంధించి వివరాలు పూర్తిగా విచారణ జరగలేదనేది ఏదైతే అసంతృప్తిగా ఉందని అందరూ అనుకుంటున్నారో దాని పర్యవసానంగా సుప్రీంకోర్టు కూడా అనుకూలంగానే, అంటే సునీతా రెడ్డి గారికి అనుకూలంగానే తీర్పుని కొనసాగించే అవకాశం ఉంది. మరో పక్కన బెయిల్ కూడా రద్దు చేసే అవకాశం తోసిపుచ్చలేం అవినేష్ రెడ్డి గారిది. రామ్ సింగ్ అనే సిబిఐ అధికారి మీద ఆ రోజు అన్యాయం కేసులు పెట్టారు. అలాగే మీరు అన్నట్టు సిబిఐ అవినాష్ రెడ్డిని ప్రశ్నించడానికో అరెస్ట్ చేయడానికి వెళితే కర్నూలు నుంచి ఒక రకంగా తరిమి వేసిన పరిస్థితి చూసాం మనం. ఈ రెండు సంఘటనలు కూడా సిబిఐకి తలవంపులు లాంటివే. అయినా కానీ సిబిఐ విచారణ పూర్తయింది అనడంలో అర్థం ఏంటంటారు? ఇక్కడ ఇంకొక మెలికేసింది కూడా రండి. సిబిఐ ఇక్కడ విచారణ పూర్తయింది అంటూనే మీరు తదుపరి ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో ఒకవేళ అవసరమని మీరు భావిస్తే విచారణ కొనసాగిస్తామని కూడా అంటుంది. సో దీన్ని బట్టి విచారణ ఇంకా పరిపూర్ణం కాలేదని సిబిఐ కూడా ఇండైరెక్ట్గా తెలిసిన అనుకుంటుందని అనుకోవచ్చు. సిబిఐ లాంటి వ్యవస్థ కూడా గోడ మీద పిల్లివాటంలా వ్యవహరించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఒకటండి, స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాంగ సంస్థ, ఇవాళ అత్యున్నతమైన రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది ఒకటి, న్యాయస్థానాలతో పాటు అలాగే ఈ సిబిఐ కూడా. మరి అలాంటి సిబిఐ విషయంలో మరి ఈ మధ్య కాలంలో ఇలాంటి అపప్రాధ ఏదైతే వచ్చిందో అది వాళ్లే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మీద ఏదైనా ఒక ఎలిగేషన్ వచ్చిందనుకోండి, వ్యక్తిగా మనం దాన్ని బయటకి మనం తిరిగి ఎలా అయితే అది కాదు నిజము అబద్ధం ఏదో ఒకటి చెప్పుకుంటాం కదా, అదేవిధంగా సిబిఐ కూడా తన మీద పడింది ఒక్క అపప్రద మాత్రమే అని ఒకవేళ తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన రోజున ఉదయం 4 గంటలకు 5 గంటల మధ్యలో జగన్మోహన్ రెడ్డి కబురు తెలిసింది, చిన్నాన్న చనిపోయాడు, ఇక లేడు అన్న వార్త తెలిసింది అనే ప్రచారం జరిగింది. సుమారుగా 5 గంటలకు తెలిసిన వ్యక్తి సాయంకాలం 5 గంటలకి నింపాదిగా చేరాడు పులివెందులకి. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి కారులో ప్రయాణించడం సుమారు 12 గంటల జర్నీ. ఆ తర్వాత ఆ కారు డ్రైవర్ కూడా హత్య గావించబడటం ఎట్లా చూస్తారు? దాని వెనక ఉన్న కుట్ర ఏంటంటారు? అన్ని గంటల ప్రయాణం చేసే సందర్భంలో అందరూ అనుకున్నది ఏంటంటే అంత లోపల జరగబోయే భవిష్యత్ ప్రణాళికని రచించుకోవడం కోసమే ఈ అవకాశం కోసం అంత సుదీర్ఘకాలం జర్నీ చేశాడు అనేది తేటతెల్లంగా అందరూ చెప్పుకునే విషయం. పబ్లిక్ అంతా మాట్లాడుకున్నది ఆ రోజున కూడా. అరగంటలో రాగలిగిన వ్యక్తి పక్కన 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసి తిరిగిన వ్యక్తి ఇవాళ అక్కడికి వెళ్ళటానికి సొంత బాబాయిని చంపేశారు అనే విషయం, అంటే హత్య కావించబడ్డాడని తెలిసిన తర్వాత కూడా అంత సుదీర్ఘంగా ప్రయాణం చేసి వెళ్ళటం వెనక ఖచ్చితంగా ఆ రోజున ఒక దురుద్దేశపూరితమైన ప్రణాళిక, తర్వాత మసిపుసి మారేడికాయ చేయడం కోసం ఏంటనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం కోసం ఇదంతా జరిగింది అనేది అందరూ అనుకున్న విషయమే. అదే క్రమంలో ఈ లోపల వెళ్ళే సందర్భంలోనే ఫోన్ కాల్ చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ గుట్టంతా బయటికి మళ్ళీ తిరిగి ప్రపంచాన్ని తెలియకుండా ఉండటం కోసం మీరన్నట్టు అక్కడ అతను అనుమానాస్పదంగా డ్రైవర్ మరణానికి కూడా కారణమైంది అంటారు. ఆ కారు ప్రయాణంలోనే గుండెపోటు స్క్రిప్టు, నారాచుర రక్త చరిత్ర ఆర్టికల్, అలాగే రక్త మరకలు తుడిచేయటం ఇవన్నీ అక్కడే జరిగినాయి అని చెప్పి ప్రచారం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సిబిఐ మరి దర్యాప్తులో ఎన్ని విషయాలు తను రాబట్టగలిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఇంకా ఎన్ని విషయాలు రాబట్టవలసి ఉంది అనేది కూడా క్వశ్చన్. సో ఇవి సాధించుకోవడం కోసమే, ఇది ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే సునీతా రెడ్డి గారు ఇవాళ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇవాళ ఆవిడ తన తండ్రి పక్కన పోగొట్టుకుని రెండో పక్కన వాళ్ళ మీదే ఎదురు కేసులు పడితే కూడా దాన్ని కూడా తట్టుకొని ఇవాళ నిలబడి అప్పుడు ఆమె ఈ పోరాటం ఏదైతే చేస్తుందో ఆ పోరాటానికి తగ్గట్టుగా ఆవిడకి న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. వైఎస్ సునీతారెడ్డి తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక సొంత అన్నే పుట్టినప్పటి నుంచి కలిసి పెరిగిన అన్నా చెల్లెలు వాళ్ళిద్దరూ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి హత్యని శీఘ్రంగా ఇన్వెస్టిగేషన్ చేయించి నేరస్తులకు శిక్ష వేయించాలని చెప్పి కోరిన మీదట ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆమెతో ఎలా వ్యవహరించాడో, ఆమెను ఎలా దండించాడో, ఎలా దూషించాడో, ఎలా బయటికి పంపించాడో చూసాం. అలాగే సునీతారెడ్డి ఒంటరి పోరాటమే చేస్తూ ఉంది.
ప్రపంచం అంతా తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు, ఎవరు చంపించారన్న సంగతి. వ్యవస్థలో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, సీరియస్గా తీసుకోకుండా ఎందుకు తల ఒగ్గి నింపాదిగా తాబేల్లా పనిచేస్తున్నాయన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. ఇలాగే వ్యవస్థలో వ్యవహరిస్తే, వ్యవస్థల తీరు ఇలాగే ఉంటే ప్రజల్లో ఆ వ్యవస్థల పట్ల నమ్మకం ఉంటుందా? ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందా? ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ప్రపంచానికి తెలిసిన హంతకుల్ని పట్టుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది? ఈ కేసును ఇలా నీరుగార్చే ప్రయత్నం జరిగితే వ్యవస్థల మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ప్రజ్వరులే అవకాశం ఉంది. వ్యవస్థలుగా వ్యవహరిస్తూ కఠినంగా శిక్షలు వేయకపోతే సమాజంలో మరింత అశాంతిని రేకెత్తించే అవకాశం ఉందంటూ విశ్లేషించిన జొన్నలగడ్డ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.